రేపు దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఇవన్నీ మూసివేత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రేపు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు బ్యాంక్ ఉద్యోగులు. రేపు ఇవన్నీ కూడా మూసివేత. తమ దీర్ఘకాల డిమాండ్ అయిన వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగ సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యుఎఫ్బియు ఆధ్వర్యంలో జనవరి 27, 2026న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. అసలు ఎందుకు ఈ సమ్మె అని చూస్తే ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఏఐబిఓసి విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ నిరసనకు ప్రధాన కారణాలను వెల్లడించారు. మార్చి 2024లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ యూనియన్ల మధ్య కుదిరిన వేతన సవరణ ఒప్పందంలో 5 రోజుల పనివారం అంశాన్ని ఆమోదించినప్పటికీ ప్రభుత్వం దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. గత కొన్ని నెలలుగా విజ్ఞప్తి చేస్తున్న కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆందోళనను తీవ్రతరం చేయాలని యూనియన్లు నిర్ణయించాయి. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు ప్రధాన డిమాండ్లు ఏంటంటే కేవలం 2వ, 4వ శనివారాల్లో మాత్రమే సెలవు లభిస్తోంది. అన్ని శనివారాలను కూడా సెలవు దినాలుగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక అలాగే పని గంటలు సర్దుబాటు చేసుకుంటామంటున్నారు. 5 రోజుల పని విధానం వల్ల వారు చేసే పని గంటలు తగ్గకుండా ఉండేందుకు సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా ప్రతిరోజు అదనంగా 40 నిమిషాలు పనిచేయడానికి ఉద్యోగులందరూ కూడా ఇప్పటికే అంగీకరించారు. అంటే మిగతా సంస్థల మాదిరిగానే ఆర్బీఐ, ఎల్ఐసి, స్టాక్ ఎక్స్చేంజ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు 5 రోజుల పని విధానాన్ని అనుసరిస్తున్నాయని, బ్యాంకులకు కూడా అదే వర్తింపచేయాలని వారు వాదిస్తున్నారు. ఇటీవల ఎక్స్ వేదికగా నిర్వహించిన ప్రచారానికి దాదాపు 18,08,000 మంది ఇంప్రెషన్లు రావడం ఉద్యోగుల్లో ఉన్న అసహనానికి నిదర్శనమని చెప్పేసి యూనియన్లు అయితే పేర్కొంటున్నాయి. ఇకైతే రేపు జరగబోయే సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బులు ఉపసంహరించుకోవడం, డిపాజిట్లు, చెక్కులు క్లియరెన్స్ వంటి సేవలు అయితే నిలిచిపోవచ్చు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే సమ్మెను విజయవంతం చేయడమే మా లక్ష్యం అని అయితే చెప్తూ ఉన్నారు. మ్యాక్సిమం ఏంటంటే ఇప్పటికే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల రేపు సమ్మెకు అయితే పిలుపునిచ్చేశారు.